Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. యూదా 1వ అధ్యాయం 21వ వచనం. Keep yourselves in the love of God. Jude chapter 1 verses 21. క్రీస్తు నందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరితో తెలియజేస్తున్నారు. చూడండి, ఆ యొక్క జనమును గురించి, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారి గురించి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు యూదా ప్రవక్త ద్వారా. దేవుడి ఎడల ప్రేమను కలిగి ఉండండి, ఆయనను ఎన్నిటికీ విడిచిపెట్టవద్దు. ప్రేమలో నిలిచినట్లుగా మనం ప్రార్థించుకోవాలి. ఆ ప్రేమలో నుంచి మనం తప్పిపోకుండా మనకై మనం భద్రంగా ఉంటూ మరి దేవునిని కనిపెట్టుకునే వారంగాను ప్రార్థించుకునే వ్యక్తులంగాను ఉండాలంటున్నాడండి దేవుడు. అయితే దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండమని దేవుడి దినవాగ్దానం ద్వారా నీతో నాతో మనందరితోనూ నిశ్చయముగా సెలవిస్తున్నారు. దేవుని ప్రేమలో నిలిచినటువంటి మనము దేవునితో అంటుకట్టబడాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యొక్క ప్రేమలో మనం నిరంతరం కొనియాడబడి బిడ్డలంగాను విశ్వాసులంగాను మనం జీవించాలి. మన యొక్క ఆత్మీయత జీవితాన్ని బలపరుచుకుంటూ వాక్యం ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితిని బలపరుచుకొని శక్తి పొందుకునేలా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎప్పటికప్పుడు మన హృదయంలోనికి పరిశుద్ధంగా ఉంచుకునేలా చూసుకోవాలి. చెడు ఆలోచనలు కానీ లోక సంబంధంగాను పాపపు సంబంధమైన ఆలోచనలు రాకుండా దేవుని భయం కలిగి దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న మనము మరి దేవుని ప్రేమలో ఉండేలాగున మనం నిలిచేలాగున మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా గొప్ప తండ్రి, శ్రేష్టమైన పాదమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారి వారి కుటుంబంలోనూ తమ వ్యక్తిగత జీవితంలో ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి నీ ప్రేమలో నిలిచేలాగున ప్రతి ఒక్కరూ ప్రభువా నీవు చూపిస్తున్న ప్రేమకి, నీవు చూపిస్తున్న కృపకి మేమందరము కూడా ఇష్టంగా ఉండేలాగున సహాయం దయచేయండి. మాలోనికి లోక సంబంధం కానీ పాపపు సంబంధమైనవి రాకుండా మమ్మల్ని భద్రంగా కాచి కాపాడి చీకటి శక్తుల నుంచి విడిపించి ప్రేమలో నిలిచేలాగున మమ్మల్ని పరిశుద్ధపరచుకొని నామాన్ని గణపరుస్తూ ఆ ప్రార్థనన్నిటిని అంగీకరించమని కోరుకుంటూ యేసయ్య నామం